అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల గురించి ఈరోజు భారతదేశం ఒక విధంగా ఇబ్బందికి అయితే గురవుతుంది. కానీ నరేంద్ర మోదీ ఇంతకు ముందే స్పష్టం చేశాడు, నా రైతుల కోసం నేను ఏదైనా సరే చేస్తాను తప్ప రాజీ పడే ప్రసక్తి లేదని కూడా చెప్పేశాడు. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఈ ఇష్యూ మీద ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అలాగే ఇప్పుడు భారత్ అమెరికా ఈ ట్రేడ్ విషయంలో కూడా అంతర్జాతీయ మీడియా అయితే దృష్టి పెట్టింది. ఇప్పుడు జర్మనీకి చెందినటువంటి అల్గమైన్ అనే ఒక వార్తాపత్రిక ఏం రాసిందంటే, ట్రంప్ దాదాపు 4 సార్లు నరేంద్ర మోదీకి ఫోన్ చేశాడు, కానీ నరేంద్ర మోదీ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. వైట్ హౌస్ మన పిఎంఓ ట్రై చేసింది, అయినా సరే ఎటువంటి రిప్లై రాలేదు. అందులో ట్రంప్ ఏం మాట్లాడాలనుకున్నారంటే వెపన్స్ గురించి, అలాగే బ్లడ్ మిల్క్ గురించి, ఏవైతే అమెరికా నుంచి ఇక్కడ దిగుమతులు అవుతున్నాయో వాటిని భారత్ ఆపేసిందో. ఇంతకుముందు కూడా అమెరికన్ల యొక్క కోళ్ళు ఉంటాయి కదా, అమెరికాలో కోళ్ళు, ఆ కోళ్ళు కాళ్ళు, అమెరికన్స్ కోళ్ళు కాళ్ళు తినరు, కేవలం వాళ్ళు బ్రెస్ట్ ఫీస్ తింటారు, కాళ్ళు వింగ్స్ ఇవి తినరు వాళ్ళు. వాటిని భారతదేశం ఎక్స్పోర్ట్ చేద్దాం, భారతీయులు ఏవైనా తినేస్తారో అనుకున్నారు వాళ్ళు. ఇప్పటికే అక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి, అవి పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్లోనైతే అవి నిల్వ ఉన్నాయి. వాటిని భారతదేశం పంపాలనుకున్నారు. భారతదేశం మొదట్లోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగించింది. అవి కూడా మాకు వద్దు, దానివల్ల జబ్బులు వస్తాయి, ఇక్కడ మా వాళ్ళు లైవ్ కోల్ తింటారు, మాకు అదే అలవాటు అని చెప్పేసి ఆపేశారు. మొన్న ఏమొచ్చేసి బ్లడ్ మిల్క్ మరికొన్ని ప్రొడక్ట్స్ కూడా ఆపేశారు. దాంతో పాటు ఇప్పుడు అమెరికా దగ్గర ఎటువంటి ఆయుధాలు కొనడం లేదు. వీటి గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికి ఒప్పుకుంటే ట్రంప్ కూడా సుంకాల బారి నుంచి భారతదేశాన్ని తప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయినా సరే ట్రంప్ మీద మోదీ అలగడం వల్ల ఆయన అయితే ఫోన్ అటెంప్ట్ చేయలేదు. పైగా రేపు SCO సమ్మిట్ ఉంది కదా, ఈ సమ్మిట్ తర్వాత ట్రంప్ మోదీ మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. అంతవరకు కూడా ట్రంప్ తో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుందంటే ఈ అల్గమైన్ అనే జర్మనీకి చెందినటువంటి వార్తాపత్రిక అయితే ఈ రోజు ఒక పెద్ద ఆర్టికలే రాసింది. అంటే దానికి తెలుసో లేదు పక్కన పెడితే ట్రంప్ నిజంగా ఫోన్ చేశాడా లేదనేది మన వాళ్ళు చెప్పేస్తారు కదా. ట్రంపే కనుక ఫోన్ చేస్తే ఒకవేళ ఖచ్చితంగా మన వాళ్ళు ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ అందులో ఎంతవరకు నిజముంది ఏంటనేది అయితే మాత్రం అది ఇటు మన పిఎంఓకి అటు వైట్ హౌస్కి వీళ్ళకే తెలియాలి.